ఈ రోజు అధికారం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉన్నా సంయమనం పాటిస్తుంది. ఎందుకంటే మీ ట్రాప్ లో పడకూడదు. మీ ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ఇక్కడికి పెట్టుబడులు రావు. ఈ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా లేని పరిస్థితులు క్రియేట్ చేయాలి. సమాజంలో కులాల మధ్య మతాల మధ్య విద్వేషణ రగిలించాలి. ఈ విధ్వంసకరమైన ఆలోచనతోటి సమాజంలో విషబిందువులు నాటే ప్రయత్నంలో మీ పార్టీ ఉంది. ఇది సమాజంలో విఘ్నత ఉన్న ప్రతి ఒక్కడూ కూడా గమనిస్తా ఉన్నాడు. ఇక చూస్తే గొడవలు సృష్టించాలి. మాచర్ల నియోజకవర్గంలో గొడవలు సృష్టించాలి. ఎందుకంటే గొడవలు సృష్టిస్తే ఒక వర్గం వచ్చి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర కాపలా కుక్కల్లాగా ఉంటారు. ఇప్పుడు ఎవడో నువ్వు పిలుచుకుంటే జనం వస్తున్నారు కాబట్టి గొడవలు సృష్టిస్తే నా ఇంటి దగ్గర ఉంటారు. నేను టెస్ట్ ట్యూబ్ గాళ్ళకి బెదిరేవాడిని కాదు. అన్నీ ఎదుర్కొన్న జీవితంలో అన్నిటికీ సిద్ధమై ఉన్నా. చెప్తా ఉన్నాను, సంయమనంగానే వ్యవహరిస్తానని. ఇప్పుడు ఏదో నా మీద 4 బీరు బాటిళ్లు వేశాడు, నా నాన్నేదో అటెంప్ట్ చేస్తారనే దానికి నేను టెంప్ట్ అవ్వను. ఈ పల్నాడుని ప్రశాంతంగానే ఉంచుతాను. ప్రశాంతతకి అడ్డం వచ్చే వ్యక్తుల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు. వైసీపీ నాయకులకి కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నాను, మీ నాయకుడి ఆలోచన అంతరంగాల్ని మీరు గ్రహించి మీ బతుకులు మీరు భద్రం చేసుకోండి. సరస్వతి భూములు కుంభకోణం భూముల మీదకి దాడికి తీసుకెళ్లాడు. ఏమైంది? 160 మందిలో ఇప్పుడు 20 మందో 10 మందో ఆల్రెడీ చచ్చిపోవడం కూడా జరిగింది. ఇన్ని సంవత్సరాలు 12-13 సంవత్సరాల్లో ఛార్జీలు పెట్టుకుంటున్నారు, కోర్టు తిరుగుతా ఉన్నారు. కనీసం ఒక ముద్ద బువ్వ మీ మొహాన్ని ఎప్పుడన్నా పెట్టాడా? 5 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. మీ బతుకులు మీరు బతకండి, సమాజాన్ని బతకనివ్వండి. ఈరోజు జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు తీసుకొచ్చే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము, జరుగుతా ఉంది. వైసీపీ నాయకుల్లాగా ప్రైవేటు నీళ్లను మేము ప్రోత్సహించట్లే. ప్రతి ఇంటికి 500, 600, 800 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కొని ప్రజలు అవస్థ పడతా ఉన్నారు. వీళ్ళకి స్వచ్ఛమైన నీళ్లు అందించాలి అని చెప్పేసి ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేస్తాం. ఈ నీళ్లు ప్రతి వైసీపీకి గడపకు కూడా వస్తాయి, మీ గడపలకు కూడా వస్తాయి. వరికపూడిసెల ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖచ్చితత్వంతో ఉన్నారు అంటే అనంతపురం సభలో గాని ఒంగోలు సభలో కూడా వరికపూడిసెల ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు.